తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ జల వివాదం తలెత్తింది. ఏపీ అధికారుల తీరు మీద తెలంగాణ ఎన్ఎస్పీ అధికారులు కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశారు. నాగార్జున సాగర్ కుడి కాలువకు ఏపీ ఎన్ఎస్పీ అధికారులు ఎటువంటి అనుమతులు లేకుండా నీటిని విడుదల చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కృష్ణానది యాజమాన్య బోర్డు ఆదేశాలతోనే కుడి కాలువ 3వ గేట్ ద్వారా 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని ఏపీ అధికారులు చెబుతున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి భారీగా వరద వస్తోందని, ప్రాజెక్టులో నీటి మట్టం క్రమంగా పెరుగుతున్నట్లు చెప్పారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఇక జల వివాదం అనేది మనం చూస్తున్నాము తెలుగు రాష్ట్రాల్లో. దీని మీద ఎటువంటి ఇది లేకుండానే ఇచ్చేశారు అని చెప్పేసి నీటిని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఈ జల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. ఇక మరి అధికారులు చెప్పే అంశాన్ని మనం ఎలా చూడాల్సి ఉంటుంది? సో జ్యోతి, నాగార్జున సాగర్ అనేది తెలంగాణ రాష్ట్రం సపరేట్ గా విభజన జరిగిన తర్వాత నుంచి కూడా జల వివాదాలకు ప్రధానమైనటువంటి కేంద్ర బిందువుగా మారింది. అనేక సందర్భాల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై ఆంధ్ర అదేవిధంగా తెలంగాణ అధికారులు ఘర్షణలకు దిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. అట్లాగే నీటి వాటాల విషయంలో కూడా అనేక సందర్భాల్లో ఘర్షణలు జరిగిన నేపథ్యంలో నాగార్జున సాగర్ ఒక డ్యామ్ సేఫ్టీని కూడా ఇరు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పక్కకు తప్పించి సిఆర్పిఎఫ్ బలగాలకు కేంద్రం అప్పగించిన పరిస్థితి ఉంది. మరొక పక్కన కేఆర్ఎంబీ ఎప్పటికప్పుడు ఇరు రాష్ట్రాలను కూడా సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నప్పటికీ కూడా ఇరు రాష్ట్రాల ప్రవర్తన తీరు అదేవిధంగా జల వివాదాలు జరిగే విధంగా తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాలతో మాత్రం ప్రస్తుతం పరిస్థితి కొంత అసంతృప్తిగా ఉందని చెప్పవచ్చు. ఇక ఇదే క్రమంలో నాగార్జున సాగర్ లో ఎగువ ప్రాంతం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం రిజర్వాయర్ నుండి దాదాపుగా భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతుంది. ఇదే క్రమంలో రోజుకు దాదాపు 78,645 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్న క్రమంలో నాగార్జున సాగర్ నీటి మట్టం గరిష్టంగా 590 అడుగులు కాగా ప్రస్తుతం 574.25 అడుగుల మేర నాగార్జున సాగర్ నీటి మట్టం అయితే చేరుకుంది. ఇదే క్రమంలో నాగార్జున సాగర్ నుండి కుడి ఎడమ కాలువలకు నీటి విడుదల చేయాల్సి ఉండగా కూడా కేఆర్ఎంబీ ఇప్పటికి కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు నిన్నటి వరకు కూడా కుడి ఎడమ కాలువ నుంచి నీటిని అయితే విడుదల చేయలేదు. అదే క్రమంలో తెలంగాణకు సంబంధించి కూడా రైతులు ఇప్పటికే వరి నారుమళ్లతో పాటు పత్తి పంటలు కూడా వేసుకున్న నీటి విడుదల కోసం ఎదురు చూస్తున్నప్పుడు కూడా కేఆర్ఎంబీ ఆదేశాలు ఇవ్వకపోవడంతో కుడి ఎడమ కాలం నుంచి నీటిని కూడా విడుదల చేయాలి. కానీ ఈ రోజు ఉదయం తెల్లవారుజామున దాదాపు సుమారు 10:30 ప్రాంతంలో మాత్రం ఏపీ అధికారులు కేఆర్ఎంబీకి తాము సమాచారం ఇచ్చామని చెప్పేసి కుడి కాలువ ద్వారా నీటిని మాత్రం విడుదల చేసే పరిస్థితి. ఇదే అంశం సంబంధించి తెలంగాణ అధికారులు కేఆర్ఎంబీ అనుమతి లేకుండా ఆంధ్ర అధికారులు కుడి కాలువకు నీటిని విడుదల చేయడం పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, దీనిపై తాము అవసరమైతే కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేస్తామని కూడా చెప్పినట్టు పరిస్థితి ఉంది. కానీ చాలా స్పష్టంగా కేఆర్ఎంబీ మాత్రం కుడి ఎడమ కాలువలకు నీటి విడుదల చేసే విషయంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎట్లాంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలుస్తుంది. ఇక ఇదే అంశంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితి దీని మీద తెలంగాణ అధికారులు చాలా సీరియస్ గా, అంటే నీటి విడుదల విషయంలో తెలంగాణకు సంబంధించి నీటి విడుదల కోసం రైతాంగం ఎదురు చూసినా కూడా తాము నీటి విడుదల చేయలేదని, కానీ ఆంధ్ర మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కేఆర్ఎంబీ ఆదేశాలు ఇవ్వకపోయినప్పటికీ కూడా కుడికాలువ ద్వారా నీటిని విడుదల చేయడం మాత్రం సరైన విధానం కాదని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఇక ఈ విషయంలో కేఆర్ఎంబీ ఏమి దీని మీద వివరణ ఇస్తుంది, అసలు ఆంధ్ర అధికారులు అనుమతి తీసుకున్నారో లేదని మాత్రం ఇప్పటివరకు కేఆర్ఎంబీ స్పందించలేదు. కేఆర్ఎంబీ స్పందించిన తర్వాత ఈ జల వివాదం ఎటు దారితీస్తుందో మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. జ్యోతి, మరి ఈ విషయంలో ఇటువంటి భిన్న అభిప్రాయాలు తలెత్తడాన్ని ఎలా చూడాల్సి ఉంటుంది? ఇది ఎటు వెళ్ళబోతోంది? సో ప్రధానంగా రెండు రాష్ట్రాలు విభజన జరిగిన తర్వాత నాగార్జున సాగర్ నుంచి ప్రతి విషయంలో కూడా ఎప్పటికప్పుడు నీటి విషయంలో పూర్తి స్థాయిలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విరుద్ధమైనటువంటి ప్రకటనలు రావడం, విరుద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంతో జల వివాదాలకు మాత్రం కేంద్ర బిందువుగా మారింది. ఇదే క్రమంలో కుడి ఎడమ కాలువల ద్వారా నీటి విడుదల విషయంలో కేఆర్ఎంబీ ఇప్పటివరకు ఆదేశాలు ఇవ్వలేదని మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఆంధ్ర అధికారులు మాత్రం తాము కేఆర్ఎంబీకి సమాచారం ఇచ్చారని, కేఆర్ఎంబీ అనుమతి తీసుకున్న తర్వాతనే నీటి విడుదల చేస్తున్నామని కూడా వారు చెప్తున్నారు. కానీ మనకు తెలంగాణకు సంబంధించి తెలంగాణ అధికారులు మాత్రం కేఆర్ఎంబీ ఇప్పటి వరకు ఎవరికి, అంటే అటు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ నీటి విడుదల విషయంలో ఎట్లాంటి ఆదేశాలు ఇవ్వలేదు. అందుకనే తాము కూడా ఎడమ కాలువ ద్వారా నీటి విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ కూడా కేఆర్ఎంబీ ఆదేశాలు రాకపోవడంతో నీటి విడుదల చేయలేదని కూడా చెప్తున్నారు. అయితే మొత్తంగా మాత్రం ఈ వివాదం చిలికి గాలివానగా మారే పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఏపీ అధికారులు, అంటే మొదటి నుంచి కూడా ఏపీ అధికారులు నీటి విషయంలో కానీ నీటి వాటాల విషయంలో కానీ అసంబద్ధంగా వ్యవహరిస్తున్నారని, ఆంధ్రాకు సంబంధించినటువంటి అధికారులు ఇష్టరాజ్యంగా ప్రవర్తిస్తున్నారని తెలంగాణ అధికారులు ఆరోపిస్తున్న పరిస్థితుంది. గతంలో కూడా అనేక సందర్భాల్లో రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు
కూడా ఆంధ్ర ప్రాంతానికి అధికంగా నీటిని కేటాయిస్తున్నారు, తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారని చెప్పి కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీలు అదేవిధంగా అధికార పక్షం కూడా పూర్తి స్థాయిలో ఆంధ్ర అధికారులపై ఆంధ్ర విధానాలపై మాత్రం పూర్తిగా వ్యతిరేకించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా నీటి విడుదల విషయంలో ఎట్లాంటి ఆదేశాలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరైన విధానం కాదని ప్రస్తుతం మాత్రం తెలంగాణకు సంబంధించిన అధికారులు చెబుతుండగా మరొక పక్క తెలంగాణ రాజకీయ పార్టీలు అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆంధ్ర ప్రాంతం కేఆర్ఎంబి ఆదేశాలను కానీ కేఆర్ఎంబి అధికారులను కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం సరైన విధానం కాదని దీనిపై తాము కేంద్ర జలశక్తికి అదేవిధంగా కేఆర్ఎంబి కూడా స్పష్టంగా ఫిర్యాదు చేయడంతో పాటు ఆంధ్ర అధికారులు ఎట్లాంటి ఆదేశాలను బేఖాతరు అంటే పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుపై తాము చాలా స్పష్టంగా న్యాయపోరాటానికి కూడా సిద్ధమవుతున్నామని తెలంగాణ అధికారులు మాత్రం చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.